పోలీస్ శాఖ మంచిగా పనిచేస్తేనే రాష్ట్రం మంచిగా ఉంటుందని చెప్పిండ్రు హోంమంత్రి నాయన నరసింహారెడ్డి. సర్కార్ ఏర్పడిన మొదట్లనే 350 కోట్లతోటి పోలీస్ స్టేషన్లను ఆధునీకరించే పని మొదలుపెట్టినమని చెప్పిండ్రు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొత్తగా కట్టిన జిల్లా పోలీస్ ఆఫీస్, మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాన్ని మంత్రి లక్ష్మారెడ్డితోటి కలిసి ప్రారంభించారు నాయని. జిల్లాలో కొత్త జైలు నిర్మించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రతిపాదించగా తొందరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అన్ని కులాల్ని సమానంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మన ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల మా ఆఫీసర్లందరినీ రాష్ట్రం రాగానే పిలిపించి మాట్లాడిండు. నాకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా, మత సామరస్యం కాపాడబడాలి, ఈ రెండు నాకు ముఖ్యం. ఇవి రెండు మీరు చేస్తే మీకు ఏం కావాలంటే అది ఇస్తాను. ఆఫీసర్లు వెంబడే చేస్తాం సార్, మాకు 350 కోట్ల రూపాయలు కావాలని చెప్పారు. ఎమ్మడే 1 నిమిషంలో 350 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. దానివల్ల మరుగున పడ్డ పోలీస్ స్టేషన్లన్నీ కూడా రిపేర్ అవుతున్నాయి. కార్పొరేట్ ఆఫీసర్ల ముఖాబిలా మా పోలీస్ స్టేషన్లు తయారవుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడిగారు, మంత్రి గారు కూడా అడిగారు, వెంటనే కొత్త జైలు కొరకు మరి ప్రతిపాదనలు పెట్టించి తప్పకుండా మరి దాని కొరకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బడ్జెట్ కేటాయించి